హాయ్ అండి, నమస్తే. మై సెల్ఫ్ శివ మల్లిపెద్ది. ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ లేఅవుట్స్. అది రియల్ ఎస్టేట్ డివిజన్ అండి. లాస్ట్ 15 years నుంచి మేము రియల్ ఎస్టేట్ డివిజన్లో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాం. ఇప్పుడు మేము కొత్తగా ఏపీ లేఅవుట్స్ బ్రాండ్ మీద సినీది అండ్ ఎవర్ గ్రీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌజన్యంతో ఏపీ లేఅవుట్స్ మా మార్కెటింగ్ పార్ట్నర్గా ఉన్నామండి. ఇప్పుడు మేము యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ మంత్లో ఫెబ్రవరిలో మేము ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం రియల్ ఎస్టేట్లో. సో విజయవాడలో ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ లాంచ్ చేద్దామనే ప్లాన్తో ఉన్నాం మేము క్లియర్గా. దానికి తగ్గట్టు మేము దాన్ని రెడీ చేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి ఈ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ అనేది మా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఒకటి కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లేదా మార్కెటింగ్ పర్సన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొన్ని ప్రాజెక్టులో ఫార్మర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కొన్ని ప్రాజెక్టులో ప్రమోటర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇవన్నీ మేము ప్రాక్టికల్ చూసి అందరికీ అనువుగా ఉండేటికి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇద్దాం ఉద్దేశంతో మేము నిజాగ్రత్తలు తీసుకుని మీ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం అండి. ఇది ఒక ప్రెస్టీజియస్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, ప్రొఫెషనల్ గేటెడ్ కమ్యూనిటీ విజయవాడలో లాంచ్ చేద్దామని ప్లాన్తో ఉన్నాండి. ఎగ్జాక్ట్గా మేము కంప్లీట్ ల్యాండ్ అంతా మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే మేము ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళకి రిఫర్ చేసాం ప్రాజెక్ట్ని. కస్టమర్స్కి ఇంకా లాంచ్ చేయలేదండి. మొత్తం అంతా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత లాంచింగ్ ప్లాన్ చేస్తాం మేమంతా కూడాను. ఏదో జనరల్గా ఏంటంటే మనం జనరల్గా ఇప్పుడు లేఅవుట్ మీద ఒక పేపర్ మీద మనం ప్లాట్లు అమ్మటం కానీ అట్లా చేయొద్దని ఉద్దేశంతో మొత్తం వర్క్లు కూడా చూపిస్తూనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ ల్యాండ్ పిన్ టు పిన్ A to Z మా ల్యాండ్ అంతా మా పేరు అయిన తర్వాతనే CRD ఫైల్ పెట్టిన తర్వాత లాంచ్ అయిపోతున్నాం అండి. జనరల్గా అంటే లేఅవుట్స్ అంటే జనరల్గా ఇది రోడ్స్ చేసామా, లేదనుకుంటే 4 చెట్లు పెట్టామా, ఒక వాటర్ ట్యాంక్ కట్టామా, కమ్ములు కడితే పని అయిపోతుందని పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అసలు వెళ్ళదలుచుకోలేదు. మా మెయిన్ మోటివ్ ఏంటంటే కస్టమర్స్ మేము మా ప్రాజెక్ట్లో ఒక దాదాపు 1000 customers మనం తీసుకున్నామంటే అట్లీస్ట్ మా సెకండ్ ప్రాజెక్ట్కి 500 customers మా రెఫరెన్స్ మా రావాలండి. మా టార్గెట్ మెయిన్ మోటివ్ అది. ఆ విధంగా వెళ్తున్నాం. మార్కెటింగ్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేసి మాకు ల్యాండ్ రాకుండా పేపర్ మీద గీతలు గీసేసి మీ అమ్మని చెప్పట్లేదు. ఖచ్చితంగా ల్యాండ్ మా పొజిషన్ తీసుకున్న తర్వాతనే మీ అన్నీ చేసిన తర్వాత వదులుతున్నామండి. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన విజయవాడలో మన హైదరాబాద్, బెంగళూరు టైపు ఫుల్లీ ప్రొఫెషనల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇంకా పెద్దగా లేవండి ఇక్కడ. మేము టార్గెట్ అది పెట్టుకున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మేము CRD నామ్స్ ప్రకారం కాకుండా CRD నామ్స్ని ఓవర్కమ్ చేసి మరి మేము కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టే లావిష్గా చేస్తున్నాము. ఈవెన్ ఫర్ సపోజ్ క్లబ్ హౌస్ 35,000 square feet క్లబ్ హౌస్ మేము ప్లాన్ చేస్తాం దాంట్లో మేము మా ప్రాజెక్ట్లో. అంతేకాకుండా హరే కృష్ణ వాళ్ళతో, ఇస్కాన్ వాళ్ళతో కూడా కొంచెం టైప్ అవుతున్నామండి. వాళ్ళు కొంత ల్యాండ్ మనం చారిటీకి ఇవ్వటం, వాళ్ళు కూడా మా ప్రాజెక్ట్లో వేద పాఠశాల, టెంపుల్ స్టార్ట్ చేయడం, ఈ డిస్కషన్ కూడా మోరోవర్ ఆల్మోస్ట్ ఎండింగ్ చేసి వచ్చేసినాయండి. ఇవన్నీ అయిన తర్వాతనే ఫైనల్ అయిన తర్వాత లాంచింగ్ రెడీ అవుతుంది. ఫిబ్రవరిలో లాంచ్ అయిపోతున్నాం మేము క్లియర్గా. మా మెయిన్ మోటివ్ ఏం లేదు సార్, అంటే మా కస్టమర్స్కి మా దగ్గర పర్చేజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1.5 year లోపు ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయే వరకు అట్లీస్ట్ 40% ఈల్డింగ్ మేము చూపించాలి. మా మెయిన్ మోటో అది. సో అందుకనే మేము జనరల్గా ఏంటంటే మేము హరీబరీ పడతా కాకుండా అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చేసిన తర్వాత మార్కెట్లోకి వద్దాం రెడీ అయ్యాం మేము. సో ఇదే కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మాకు ఉన్నాయి. ఎందుకంటే మేము ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది ఎందుకు మేము గ్రాండ్గా చేస్తామంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మేము చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామండి. అంటే దాదాపు 100 acres అబోవ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ లాంచ్ అవుతుంది మా సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేప్పటికి. సో దానికి మాకు ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత మనం సాటిస్ఫాక్షన్ చేస్తే మాకు అంత బుకింగ్స్ వస్తాయి. మేము మెయిన్ మోటో అది పెట్టుకున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము. సో అందుకనే మేము కొంచెం ఒక ప్రొఫెషనల్గా వెళ్దాం ఉద్దేశంతో మనం ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నాము. సో అంతేకాకుండా మేము ఇప్పుడు రెడీ చేసిన ప్రాజెక్ట్స్కి మెయిన్ హైలైట్స్ ఏంటంటే లొకేషన్ హైలైట్ అండి. లొకేషన్ మీన్స్ ఏంటంటే మా ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు ఏపీ క్యాపిటల్ వరల్డ్ వైడ్గా ఎంత మారుమవుతుందో మీకు అందరూ తెలిసిందే. సో ఆ ఏపీ క్యాపిటల్కి, అమరావతికి మా ప్రాజెక్ట్ నుంచి 15 minutes డ్రైవ్లో మేము ఇదో ట్రాఫిక్ జామ్ మేము రీచ్ అవుతాం అక్కడి నుంచి మా కస్టమర్. అదే మా ప్రాజెక్ట్ నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. అదే 5 to 10 minutes డ్యూరేషన్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రీచ్ అవుతారు మా కస్టమర్. అంటే విజయవాడ టౌన్కి అనుకుని ఇస్తున్నాము, ఇటు ఎయిర్పోర్ట్కి, ఇటు రైల్వే స్టేషన్కి, ఇటు ఈవెన్ అమరావతి క్యాపిటల్ కూడా 15 నుంచి 20 నిమిషాల దూరంలోనే రీచ్ అయ్యేట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం లొకేషన్. సో మా మెయిన్ హైలైట్ లొకేషన్ సార్ మాకు ఏంటి. అంతేకాకుండా కస్టమర్స్ కూడా లివింగ్ అంబియన్స్ మీన్స్ ఏంటంటే కరోనా తర్వాత మనకు అందరికి పాండమిక్ వచ్చిన తర్వాత పే చేసిన తర్వాత కొంచెం లివింగ్ అంబియన్స్ అంతా కస్టమర్స్ వే ఆఫ్ థింకింగ్ మారినాయండి. అంటే క్లమ్జీగా ఒక పొల్యూషన్ ఉండకుండా కొంచెం అంటే బ్రీత్ ఈజీ, అంటే గ్రీన్ ఎకోసిస్టమ్ ఉందో అని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మేము కన్సిడర్ మైండ్లో పెట్టుకుని మేము ప్రాజెక్ట్లో లైన్ చేసి, ఎందుకంటే మా ప్రాజెక్టు విజయవాడ టౌన్కి అనుకుంటుంది. ప్లస్ ఒక సైడ్ అంతా కూడా 1000 acres ఆఫ్ ఫారెస్ట్ అండ్ హిల్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఆటోమేటిక్గా అంటే మాకు ఎకో సిస్టమ్ బాగుంటుంది, గ్రీన్ ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది మా కస్టమర్స్కి అంతా కూడా. లివింగ్ అంబియన్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చూసే మేము ప్రాజెక్ట్ రెడీ చేసామండి.
అండ్ మోరోవర్ మా ప్రాజెక్ట్లో అండి ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళంటే లైక్ ఎంప్లాయీస్ నుంచి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్స్ అందరికి కూడా టార్గెట్ పెట్టి మేము చేస్తున్నాం జనరల్గా ఇది. అండ్ ఇంకోటి అంటే మాకు ఇక్కడ మా ప్రాజెక్ట్లో తీసుకోవడానికి ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వెబ్సైట్ ఉందండి, www.aplayers.com వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డిజిటల్ మీడియా మేము ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము, వాటిలో కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి మీకు. సో వాటిని కాంటాక్ట్ చేయొచ్చు. అదర్ మా మార్కెటింగ్ పీపుల్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారండి. వాళ్ళు కూడా ఈ విధంగా త్వరలో మీకు ప్రాజెక్ట్ లాంచ్ అవ్వగానే అందరూ మార్కెటింగ్ పీపుల్స్ అందరూ కూడా మీకు సోషల్ మీడియా అవ్వచ్చు, లేదనుకుంటే మీ ఫోన్లో వాట్సాప్ ద్వారా వచ్చి అందరూ టచ్లోకి వస్తారండి. అందరూ కూడా ఈవెన్ మీరు మార్కెటింగ్ పర్సన్తో కూడా మాకు డైరెక్ట్గా ఒకసారి వచ్చి కలిసి ప్రాజెక్ట్ చూసిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకుని మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండి. మా ప్రాజెక్ట్ నేమ్ శ్రీనిధి. ఇది ఎవర్గ్రీన్స్ ఇన్ఫ్రా మండల రామకృష్ణ గారు అండ్ శ్రీదీప్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మన ములుపూరు ధర్మతేజ గారి సౌజన్యంతో మేము అందరం కలిపి కోఆర్డినేట్ అయ్యి కూర్చుని చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. సో ఎవరికైనా ఏం లేదండి, అంటే జస్ట్ నేను ఎట్లా చెప్తానంటే మిడిల్ క్లాస్ కానివ్వండి, అబోవ్ మిడిల్ క్లాస్ కానివ్వండి, పీపుల్స్ కానివ్వండి, ఈరోజు లివింగ్ స్టైల్ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కానీ. జనరల్గా ఏంటంటే ఇప్పుడు లేఅవుట్లో సరే ఓకే, లేఅవుట్లో అందరూ ల్యాండ్స్ గజాలు కొనుక్కుంటున్నారు. దాదాపు మోస్ట్ ఆఫ్ ది లేఅవుట్స్ ఇక్కడ ఏమవుతుందంటే, అంటే మన విజయవాడనే కాదు ఎక్కడైనా సరే ఏమవుతుందంటే లైవ్లీగా లేఅవుట్స్ ఉండట్లేదు. సో మేము ఏంటంటే దాన్ని అలా మా లేఅవుట్ని మా ప్రాజెక్ట్ని అలా ఉండదలుచుకోలేదు. దట్ మీన్స్ ఎట్లా జరుగుతుందంటే, ఒక లేఅవుట్ వేసిన తర్వాత ఓపెన్ ప్లాట్స్ కస్టమర్ కొనుక్కున్న తర్వాత అది ఏమవుతుందంటే, ఆ కస్టమర్ మా దగ్గర ప్లాట్ కొనుక్కున్న తర్వాత తీసుకున్న డాక్యుమెంట్ తీసుకుని ఇంట్లో బీరాలో పెట్టుకుంటారు ఆటోమేటిక్గా. మోస్ట్ ఆఫ్ ది పర్సన్ ఎట్లా చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ 1 year 1.5 years అయిపోయిన తర్వాత జస్ట్ లైక్ జంగిల్ లాగా అయిపోతుంది ఆ లేఅవుట్. సో మేము ఖచ్చితంగా ఆ లేఅవుట్ని లైవ్లీగా ఉంచాలి. అందుకనే క్లబ్ హౌసెస్ కానివ్వండి 25-35% విల్లాస్ ప్లాన్ చేస్తాం దాంట్లో. అంటే ఎప్పుడైతే మేము విల్లాస్ ఈ క్లబ్ హౌస్ యాక్టివిటీస్ మేము ప్రాజెక్ట్లో మనం లాంచ్ చేసామో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా సరౌండింగ్స్ ఎప్పుడు కూడా అప్పటి నుంచి లైవ్లీగా కంటిన్యూ అవుతుంది అది. సో అంటే ఎందుకంటే లివింగ్ స్టైల్ కూడా ఎందుకంటే కస్టమర్స్ కొనుక్కున్న తర్వాతన జనరల్గా ఏంటంటే ఎవరికైనా సొంత ఇల్లు అనేది, సొంత స్థలం అనేది ఎవరికైనా కలేనండి అది. ఆ కళ కూడా మేము ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా క్రియేట్ చేస్తున్నాం మేము. అంటే ఎట్లా అంటే కొనుక్కున్నాము దాంట్లో మనం ఇల్లు కట్టుకుందాము అంటే అట్లా కాకుండా జస్ట్ లైక్ ఇప్పుడు అతని కస్టమర్ ఇన్వెస్ట్మెంటు బయట ఎంత అయితే ఉందో కంపేరిటివ్ ప్రైస్ మా దగ్గర అటు ఇటుగా అదే ప్రైస్ కొంటారు. బట్ క్వాలిటీ లైఫ్ ఇస్తున్నాం మేము అక్కడ, క్వాలిటీ లివింగ్ ఇస్తున్నాం అక్కడ మేము. అంటే లైక్ మా దగ్గర కొనుక్కున్న కస్టమర్కి క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అంటే లైక్ స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఇండోర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఫంక్షనల్ కూడా దాంట్లో ప్లాన్ చేస్తున్నాం మేము. ఫంక్షనల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, పార్క్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అతని కస్టమర్ కానీ లేము పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు, 365 ఎంజాయ్ చేయొచ్చు. సో పీస్ ఆఫ్ మైండ్ మనం క్రియేట్ చేయాలి కస్టమర్కి అనే ఉద్దేశంతో మనం మేము ఈ ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నామండి. అంటే కస్టమర్కి సొంత స్థలం కొనుక్కోవడం ఒక కళ, సొంత స్థలం కొనుక్కుని దాంట్లో ఇల్లు కట్టుకోవడం ఇంకా కళ. సో ఆ కళల్ని మేము కలర్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అనమాట. మా కస్టమర్స్ ఖచ్చితంగా వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా మేము ఫర్దర్ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మా ప్రీవియస్ ప్రాజెక్టులు ఎవరైతే కస్టమర్స్ కొన్నారో వాళ్ళు మా దగ్గర మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ తీసుకోవడానికి పోటీ పడాలి. మా ఇంటెన్షన్ మెయిన్ మోటివ్ అదేనండి. ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసామా లేదంటే అక్కడ మన ఫైనాన్షియల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని ఇది ప్రాఫిట్గా ఉందా దులిపేసి వెళ్ళిపోయి అట్లా కాకుండా లాంగ్ రన్లో రెఫరెన్స్ మార్కెట్ మీద మనం బేస్ అవ్వాలి ఎట్టి బస్సులో కూడా అనే ఉద్దేశంతో ఈ కాంపిటేటివ్ పీరియడ్లో అలా అయితే మనం సస్టైన్ అవ్వగలము అనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ అన్ని రకాలుగా డిజైన్ చేసి లాంచ్ చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ BNI అండ్ BNI టీమ్. ఎస్పెషల్లీ ఎందుకంటున్నానంటే జనరల్గా మాకు డిజిటల్ మార్కెటింగ్, వే ఆఫ్ మార్కెటింగ్ అనేది ప్లాట్ఫామ్స్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఆ ఉన్న ప్లాట్ఫామ్స్లో ది బెస్ట్ అండ్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ BNI నేను ఖచ్చితంగా నమ్ముతాను నేను. సో అందుకనే BNI ద్వారా కూడా నేను కొంచెం అగ్రెసివ్గా ఉండి నేను ఇవన్నీ చేస్తున్నాను. నేను ఇంత గ్రాండియర్గా ఇంత ప్రెషియస్గా మేము ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ మేము నెక్స్ట్ మంత్లో మేము ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా మీ అందరూ రావాలి. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం మీ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా. సో ఇప్పటివరకు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో జస్ట్ అక్కడ లైవ్లో మీరు అక్కడ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకు అది కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అనుకుని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను దాన్ని నేను. సో అందరూ కూడా మిమ్మల్ని బీ ఇన్ టచ్, కాస్త మీతో టచ్లో ఉంటానండి అందరికీ. ఖచ్చితంగా నేను డేట్ అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.